హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందు డైలీ నైట్ టైం ఎప్పుడో వస్తూ ఉంటే మనకి డౌట్ వస్తుంది. ఇందుకు అసలు అంత వర్క్ ఏం చేస్తుందో అర్థం కాదు. సో ఇద్దరు సెక్యూరిటీని పెడతాడు తనకు తెలియకుండా. తన డే టైము ఎక్కడికెక్కడికి వెళ్ళి ఏమేం చేసి వస్తుందో తెలుసుకోమని. ఆ తర్వాత మను డైలీ దియాని ఆఫీస్కి డ్రాప్ చేసి పికప్ చేసుకుంటూ ఉంటుంటే తన డిపార్ట్మెంట్లో అందరికీ కాదు మొత్తం హోల్ బిల్డింగ్కి, భూషణ్ గ్రూప్ ఆఫ్కి బిల్డింగ్కి మొత్తం అందరికీ తెలిసిపోతుంది దియా మను వైఫ్ అనేసి. సో అందరి కళ్ళు కూడా వాళ్ళ మీదే ఉంటాయి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారా అనేసి అబ్జర్వ్ చేస్తూ. మను చాలా కేరింగ్గా దియాని ఆఫీస్కి తీసుకొస్తూ చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళడం అంతా కూడా బాగా నచ్చుతుంది అందరికీ. వాళ్ళనే ఇంకా బెస్ట్ కపుల్ కింద చూస్తారు. మను తన క్యాబిన్ గ్లాస్ వాల్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి దియానే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. దియా అలా కూర్చుని వర్క్ చేస్తూనే ఉంటుంది, అస్సలు కదలదు. ఈ అమ్మాయి వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెడితే ఇంకా చుట్టూ ఏం జరుగుతుంది అసలు ఏం పట్టించుకోదు. అసలు తను కూర్చున్న ప్లేస్ నుంచి కదలన్నా కదలదు అని చెప్పి మను కాల్ చేస్తాడు దియాకి. దియా కమ్ టు మై క్యాబిన్ అంటాడు. ఏదో ఆఫీస్ వర్క్ గురించి అనుకుని దియా తన నోట్ ప్యాడ్ తీసుకుని ఐప్యాడ్ తీసుకుని మను క్యాబిన్లోకి వెళ్తుంది. అందరూ కూడా క్యూరియస్గా లోపల ఏం జరుగుద్దో చూద్దాం అనేసి చూస్తూ ఉంటారు. మను వాళ్ళని చూసి గ్లాస్ వాల్స్ బ్లైండ్స్ క్లోజ్ చేసేస్తాడు స్విచ్ ఆన్ చేసి. సార్ పిలిచారు ఏంటి అని దియా అడుగుతుంది. మను దియా వైపు చూడకుండా తన ఫైల్స్లో ఏవో చెక్ చేసుకుంటూ వర్క్ అంటాడు. దియాకి ఏం అర్థం కాదు. సార్ ఏంటి ఏమన్నారు అని అడుగుతుంది. దియా ఐ సెడ్ వర్క్. నువ్వు ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, కొన్ని గంటల నుంచి నువ్వు ఆ సీట్లోంచి అస్సలు కదలలేదు. డాక్టర్ ఏం చెప్పారో మర్చిపోయావా? అప్పుడప్పుడు లేచి వాక్ చేయమన్నారు కదా. కానీ మేడం గారికి బద్ధకం ఎక్కడ వింటుంది. అందుకే ఇక్కడ నుంచి అక్కడి వరకు కొద్దిసేపు నడువు. ఎంత వీక్గా ఉన్నావో తెలుసా? మార్నింగ్ కూడా మేడం గారు నాతో ఫైట్కి స్టార్ట్ అయ్యారు, కానీ ఏం లాభం, ఆ పెన్సిల్ కాల్తో నన్ను తనలేకపోయావు అని నవ్వుతాడు. మిస్టర్ భూషణ్, మీకేమైనా స్క్రూ లూజ్ అయిందా? ఇది ఆఫీస్ అంటుంది. సో వాట్, నువ్వు ఇక్కడ నడుస్తావా లేకపోతే ఆఫీస్ గార్డెన్లోకి తీసుకెళ్ళి నిన్ను అక్కడ నడిపించినా? నువ్వే డిసైడ్ అవ్వు ఏది కావాలో అంటాడు. వెంటనే దియా అక్కడే నడవడం స్టార్ట్ చేస్తుంది నెమ్మదిగా. బయట నడిస్తే అందరి కళ్ళు వాళ్ళ మీద ఉంటాయని తెలుస్తానికి. దియా వెంటనే వాకింగ్ స్టార్ట్ చేసేసరికి మను నవ్వుకుంటాడు. కొంచెం బాగా నడువు దియా, ఆ నడకేంటి బేబీ స్టెప్స్ వేస్తూ? కొన్ని రోజులు ఆ హీల్స్ పడ్డం మానే నువ్వు అంటాడు. దియా ఏదో కొనుక్కుంటూ నడుస్తూ ఉంటుంది. ఆ హీల్స్ కూడా చూడు ఏదో పోల్స్ మీద నుంచున్నట్టు ఎంత హైట్ ఉన్నాయో అనేసి మను కూడా కొనుక్కుంటాడు. మను ఇంకా చాలు నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటుంది దియా ఆగిపోయి. ఎందుకు రాదు, 24/7 ఇంకా అలా కూర్చునే ఉంటే? అందుకేగా నడవమని చెప్తున్నాను అంటాడు. ప్లీజ్ మను, నా వల్ల కాదు, నాకు చాలా నీరసంగా ఉంది, అలిసిపోయానని చెప్పి అక్కడే కోచ్లో కూర్చుండిపోతుంది, కాళ్ళు రెండు చాపుకుని కొంచెం ఫ్రీగా. మను నవ్వుకుంటాడు. లేచి దియా దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు. దియా కళ్ళు మూసుకుని సోఫాకి జారబడి ఉంటుంది. అబ్బా, ఈ సోఫా ఎంత మెత్తగా ఉందో, నిద్ర వచ్చేస్తుంది నాకు అనేసి కళ్ళు మూసుకుంటుంది. అదే నడిచి నడిచి అలసిపోయి ఉంటుంది కదా, సో సోఫాలో కూర్చునేసరికి అలా ఫీల్ అవుతుంది. తను తన హ్యాండ్ని దియా తొడ మీద పెట్టి ట్యాప్ చేస్తూ, అదే చిన్నపిల్లల్ని జోకొడతారు కదా అలా అంటూ, సరే అయితే కొద్దిసేపు నిద్రపో అంటాడు. దియా వెంటనే కళ్ళు తెరిచి మనుని నీకేమన్నా పిచ్చా అన్నట్టు చూస్తుంది. మీకు నిజంగానే స్క్రూ లూజ్ అయిందని అర్థమైంది. ఇది మీ ఆఫీస్ అని తెలుసు, కానీ ఇప్పుడు నేను ఇక్కడ మీ ఎంప్లాయీని, నేను ఇక్కడ నిద్రపోవడం ఏంటి అని చెప్పి లేచి అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది. మను కూడా వెంటనే లేచి దియా చేయి పట్టుకుని వెనక్కి లాక్కుంటాడు. దియా వచ్చి మను మీద పడిపోద్ది. సో ఆ ఫోర్స్కి మను దియా నడుము పట్టుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ సోఫాలో తిరిగి పడిపోతారు. హాఫ్ లేయింగ్ పొజిషన్లో, కాళ్ళేమో కింద ఉంటాయి మనువి, పైనేమో దియా ఉంటుంది. ఇద్దరు అలాగా. దియా అలా తన బాడీ మీద పడేసరికి మను తిట్టుకుంటూ ఉంటాడు తన సూట్ని. దియా బాడీని తనకి టచ్ అవ్వకుండా మధ్యలో అడ్డంగా ఉన్నందుకు. మనుకి దియా ఫేస్ దగ్గరగా ఉంటుంది కదా, సో మను దియా లిప్స్నే చూస్తూ ఉంటాడు. అవి చూస్తే ఎవరికైనా సరే కిస్ చేయాలన్నంత అట్రాక్టింగ్గా అనిపిస్తుంది అనుకుంటాడు. తన కార్ డాష్ బోర్డ్ని తన మేకప్ రూమ్ కింద యూస్ చేస్తున్నందుకు మనసులో నవ్వుకుంటాడు. ఈరోజు రెడ్ లిప్ గ్లాస్ వేసుకుందా అనుకుని తన తంబో ఆటోమేటిక్గా దియా లోయర్ లిప్ని టచ్ చేస్తూ రబ్ చేస్తూ ఉంటాడు. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. దియా ఏమో మను దగ్గర నుంచి లెగుద్దామని ట్రై చేస్తుంది, కానీ చాలా ఇంటెన్స్గా దియా లిప్స్నే చూస్తూ ఉంటాడు. మను తన హ్యాండ్ని ఇంకా ఫిట్ చేసేస్తాడు దియాని లేవనివ్వకుండాని. మను తన చేతిని దియా నడుము చుట్టూ టైట్ చేసేసి కదలనివ్వకుండా నెమ్మదిగా
తన ఫేస్‌ని లిఫ్ట్ చేస్తూ దియా లిప్స్ దగ్గరకొస్తాడు కిస్ చేద్దామన్నట్టుగా. అదే టైంలో డోర్ కూడా నాక్ చేయకుండా మను అంటూ శిరీషు, రిషి మను క్యాబిన్‌లోకొచ్చేస్తారు. మను కూడా అదే స్పీడ్‌తో ఫేస్‌ని డోర్ వైపుకి టర్న్ చేస్తాడు. రిషి వాళ్ళని చూసి ఈలోపు తన హ్యాండ్ గ్రిప్ కూడా లూజ్ అయిపోతుంది. వెంటనే దియా మను మీద నుంచి లేచి తన డ్రెస్‌ని కొంచెం స్ట్రైట్‌గా సర్దుకొని హెయిర్‌ని వెనక్కి అనుకుని తన ఐప్యాడ్‌ని తీసుకొని అక్కడి నుంచి బయటికెళ్ళిపోతుంది ఫాస్ట్‌గా. మను ఏమో రొమాన్స్ కిల్లర్స్ కొంచెం లేట్‌గా రావచ్చు కదా అనుకుంటూ గొనుక్కుంటూ మను లేస్తాడు. మను తన చైర్‌లోకి వెళ్ళి కూర్చుంటూ ఉండగా శిరీష్ మను క్యాబిన్ ఎందుకో నాకు చాలా హాట్‌గా అనిపిస్తుంది అని రిషి టీజ్ చేస్తాడు. అవునవును రిషి, మన డిజైనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ క్యాబిన్ ఇంత ఆర్ రేటెడ్‌గా అవుతుందని నేనెప్పుడూ ఊహించలేదు అని శిరీష్ కూడా టీజ్ చేస్తాడు. ఓహ్ గాడ్! మను బ్రో, మీ ఇద్దరికీ ఇంట్లో టైం సరిపోవట్లేదా? ఆఫీస్‌లో కూడా కావాలా? మీకు పెళ్ళయి 3 మంత్స్ అయింది. ఎప్పుడు చూసినా ముసలాళ్ళ వర్క్ అంటావు. ఇంకా దియాని హనీమూన్‌కి ఏం తీసుకెళ్ళే ప్లాన్స్ లేవా? మీకు ఇంట్లో టైం సరిపోకపోతే ఆఫీస్‌లో ఎందుకు? కొద్ది రోజులు ఎక్కడికైనా సరదాగా వెళ్ళి రండి. నేను ఆఫీస్‌లో మేనేజ్ చేస్తానులే అని రిషి అంటాడు. హనీమూన్‌కా? మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు ఇక్కడ అనేసి మను ఫైల్ చూసి ఏదో చెక్ చేస్తాడు. అబ్బా! మరి ఇప్పుడు మేము చూసింది ఏంటో అనేసి శిరీష్ అంటాడు. ఎనఫ్ చాలులే ఈ రోజుకి ఇంకా. మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి ఫస్ట్ అని విసుక్కుంటాడు. దియాకి కిస్ చేసే ఛాన్స్‌ని పోగొట్టినందుకు ఇద్దరి మీద చాలా కోపంగా ఉంటాడు. రిషి మనుతో చెప్తాడు ఒక లగ్జరీ విల్లా ట్రెడిషనల్ వేలో డిజైన్ చేసి ఇవ్వాలి అనేసి. ఆ డీలర్ ఒకసారి డిజైనింగ్ హెడ్ని మీట్ అయ్యి రేపు ఎస్టిమేషన్స్ అవి తెలుసుకోవాలి, ప్లానింగ్ అది అని చెప్తున్నారు, మీటింగ్ ఉంది అని రిషి చెప్తాడు. దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వమని. తర్వాత రిషి వెళ్ళిపోతాడు. శిరీష్ అక్కడే ఉంటాడు. ఇందుని ఫాలో అవ్వమని చెప్పారు కదా 2 సెక్యూరిటీస్, సో దాని ఇన్ఫర్మేషన్ ఇద్దామని శిరీష్ ఉండిపోతాడు. మన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తను రోజు ఎవరో అతన్ని మీట్ అవ్వ వస్తుంది. అతనా? అతనెవరు అని మను అడుగుతాడు. అతనెవరో ఫుల్ డీటెయిల్స్ తెలీదు. తన గురించే మన వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాకపోతే లాస్ట్ 2 డేస్ నుంచి ఇందు తనని మీట్ అవ్వొస్తుంది. ఓకే, ఇప్పుడు కూడా ఇందు తన దగ్గరే ఉందా? తనని మీట్ అయిందా అని మను అడుగుతాడు. శిరీష్ చెప్తాడు. సరే అయితే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతాడు. ఎందుకంటే మనుకి కావాల్సిందల్లా తనని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని తనని ఇంట్లో నుంచి ఎప్పుడు గెంటేద్దామా అని చూస్తున్నాడు. శిరీష్ చెప్పిన ప్లేస్‌కి వెళ్తాడు. ఒక కేఫ్‌లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ మంది కూడా ఉండరు. సో ఈజీగా ఇందు కనిపిస్తుంది మనుకి. ఎవరో ఒక అతనితో మాట్లాడుతూ ఉంటుంది కాఫీ తాగుతూ. తను కొంచెం ఏజ్డ్ అంటే లేట్ 40s అనమాట. 50కి దగ్గరలో ఉంటాడు. మను లేట్ చేయకుండా ఫాస్ట్‌గా వెళ్ళి ఇందు ముందు నుంచుంటాడు. ఇందు మనుని చూసి ఫుల్ షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఇతను ఎవరో నీకేమవుతాడో కూడా నాకు తెలీదు, కానీ నన్ను, నా కిడ్స్‌ని, నా ఇంటిని వదిలేసి ఇమీడియట్‌గా వెళ్ళిపోవాలి నువ్వు. లేకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. పైకి కనిపించే మను కన్నా లోపల వేరే మను ఉన్నాడు. తన గురించి నీకన్నా ఎవరికి బాగా తెలీదు. సో లీవ్ మై హౌస్ ఇమీడియట్లీ. మను ఫస్ట్ నేను చెప్పేది విను. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగట్లేదు. ఇతను అంటూ తప్పించుకుందామని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. చూడిందు, నేను ఆల్రెడీ చెప్పేశాను. నా ఇల్లు ఇప్పుడే ఇమీడియట్‌గా ఖాళీ చేసేయ్. నాకు ఈ మనిషి ఎవరో ఇతని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని కూడా ఆల్రెడీ చెప్పా. మిస్టర్, మీరేదో తప్పుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ తనని మాట్లాడనివ్వండి, తను చెప్పేది వినండి అంటూ విశ్వ కల్పించుకుని మాట్లాడతాడు మధ్యలో. మను సీరియస్‌గా ఫింగర్ చూపించి నిన్నేమైనా అడిగానా? మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు అంటాడు సీరియస్‌గా. ఈలోపు ఇందు స్టార్ట్ చేసేస్తుంది. కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయినట్టు ఉంటాయి. మను తనొక ఏజెంట్, తను మోడలింగ్ ఏజెంట్. ఇది నీ దగ్గర దాచినందుకు నాకు చాలా ఎంబారసింగ్‌గా ఉంది, కానీ నీ దగ్గర ఏది దాయలేనని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఎందుకు మీట్ అవుతున్నా అంటే నాకు ఏదైనా వర్క్ ఉంటే చూస్తారు కదా అనేసి అడుగుతున్నా. దేనికి అని మను అడుగుతాడు. దేనికా? దేనికేంటి మను? బ్రతకడానికి వర్క్ చేసుకోవద్దా? నేను ఇంకా మిసెస్ మనుభూషణ్ కాదు కదా. నేను బ్రతకాలి అంటే తినాలంటే అది కొనుక్కోవడానికి డబ్బు కావాలి కదా. దానికోసం వర్క్ చేయొద్దా? మీ ఇంట్లో ఉంటున్నాను అనేసి మీ ఇంట్లో మెంబర్ని అవ్వలేను కదా. మీ మామ కూడా ఆల్రెడీ చెప్పేశారు, ఇదేమి సత్రం కాదు, ఎన్నాళ్ళు ఉంటావు పో అని. ఏం చేయను? నాకు తెలిసిందల్లా మోడలింగ్ ఒక్కటే. నీ వైఫ్ దియాలాగా నాకేమీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఏదో ఒక చిన్న యాడ్ అవకాశం వచ్చినా సరే అది చేసుకునైనా బయటకు వచ్చేస్తాను, కానీ మీ ఇంట్లో మీ అమ్మగారు చేసే ఇన్సల్టేషన్ నేను భరించలేను అంటుంది. మనుకేం మాట్లాడు. విశ్వ కూడా ఇలాగే అంటాడు. అవును మిస్టర్ భూషణ్, తను చెప్పేది నిజమే. తన వర్క్ కోసం హెల్ప్ అడుగుదామని నన్ను మీట్ అయింది. మా ఇద్దరికి తన మోడలింగ్ డేస్ నుంచి పరిచయం ఉంది యాజ్ ఏ ఫ్రెండ్గా అనేసి విశ్వ చెప్తూ ఉండగా ఆపుతావా అన్నట్టు చెయ్యి చాపుతాడు మను మాట్లాడొద్దని. లీవ్.
ఇప్పుడు ఈ మ్యాటర్ దానికి నాకు మధ్యన మేము షార్ట్ అవుట్ చేసుకుంటాం అంటాడు మను. సో విశ్వ వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. ఆ తర్వాత ఇందు చైర్లో కూర్చుని ఇంకా తెగేట్ చేస్తూ ఉంటుంది. మను కూడా ఆపోజిట్ చైర్లో కూర్చుంటాడు. ఆ పొజిషన్లో చూసి జాలేస్తుంది. ఎలా ఓదార్చాలో కూడా తెలియదు. నేను ఇంతకు ముందు చేసిన వర్క్తో నేను సంపాదించిందల్లా కొంచెం మనీ, కొంచెం జ్యువెలరీ ఉండేది. ఆ రోజు నైట్ ఆ దొంగలు అవంతా ఎత్తుకుపోయారు. యాక్చువల్గా నేను ఇంతకు ముందు ఉండే ఇంట్లో ఉండడానికి భయమేమీ కాదు. నా దగ్గర బ్రతకడానికి ఒక్క పైసా కూడా లేదు. అందుకే నేను అబద్ధం చెప్పి మీ ఇంట్లోకి వచ్చాను. ఈలోపు ఎలాగైనా ఏదో ఒక వర్క్ చేసి ఎంతో కొంత సంపాదించి మీ ఇంట్లోంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నా. ఆంటీ అవమానిస్తుంటే అలా పడుతూ ఉన్నా. నా లైఫ్లో నేను ఒంటరిగా ఒక్కదాన్నే అలా మిగిలిపోయాను. నాకంటూ ఒక తోడు కావాలి అనుకున్నా. నిన్ను కిడ్స్ని వద్దనుకుని వెళ్ళిపోయి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టినందుకు దానికి పనిష్మెంట్ ఇప్పుడు అనుభవిస్తున్నా అంటూ ఇంకా ఫుల్ ఏడ్చేస్తుంది. మనకి ఏం మాట్లాడాలో తెలీదు. సైలెంట్గా అలా వింటూనే ఉంటాడు. నీకు తెలుసా నిన్ను వదిలేసాక నేను సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదో అంటూ మను వైపు సాడ్గా చూస్తుంది. మనకు కూడా క్వశ్చన్ ఎప్పుడు అడగాలని ఉంటుంది. ఎందుకంటే నిన్ను పిల్లల్ని వదిలేసి వచ్చినందుకు నేను చాలా గిల్టీ ఫీల్ అయ్యాను. ప్రతి క్షణం రిగ్రెట్ ఫీల్ అయ్యాను. తిరిగి కాల్ చేద్దామన్నా కూడా నాకు ఆ అర్హత లేదు. అందుకే ఒక్కసారి కూడా నేను నీకు కాల్ చేయలేదు. పిల్లల గురించి కూడా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళని చూడాలి అని ఎంతో ఉన్నా సరే నేను ఇండియాకి రాకుండా అలాగే కంట్రోల్ చేసుకుని అలా ఉండిపోయా. నేను చేసిన తప్పుకి నా మొహాన్ని చూపించడమే కాదు, మీతో కాంటాక్ట్ పెట్టుకోవాలన్నా కూడా నాకు సిగ్గుగా అనిపించేది. మనకు జాలేస్తుంది. ఇందు చేయి మీద హ్యాండ్ పెట్టి, ఇందు ఇదంతా నువ్వు నాకు ముందే చెప్పాల్సింది. అప్పుడు నేను నీకు ఏదో విధంగా హెల్ప్ చేసి ఉండేవాడిని. డోంట్ వరీ, ఇప్పుడైనా లేట్ అయింది ఏం లేదు. ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చూపిస్తా, ఏడవకు నాతో రా అంటాడు. మనుకే అర్థం కాదు. ఇక్కడికి ఏదో తుఫాన్లో వచ్చి వెలిసిపోయాక ప్రశాంతంగా వెళ్తున్నాను ఏంటి అనుకుంటాడు. వాళ్ళిద్దరు కార్లో ఇంటికి వెళ్తుంటే ఇందు ఏం పెద్ద మాట్లాడుతూ సైలెంట్గా ఉంటుంది. తర్వాత ఎందుకో బై మిస్టేక్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూస్తుంది. వెంటనే హహ అని నవ్వుతుంది అందులో ఉన్న ఐటమ్స్ చూసి. ఏంటి మను ఇదంతా? నీ కార్లో కార్ డాక్యుమెంట్ పేపర్స్ తప్ప ఇంకేమీ ఉంచుకోవు, అలాంటిది ఇవన్నీ ఏంటి అంటూ కాంపాక్ట్ పౌడర్, టిష్యూ పేపర్స్ అన్నీ బయటికి తీసుకు అటు ఇటు తిప్పుతూ మనకు చూపిస్తుంది. మను నవ్వుకుంటాడు. ఈ అమ్మాయి ఉందే, అసలు దీంతో ఏం చేయాలి అనుకుంటాడు మనసులో. ఇవన్నీ దియా వస్తువులు. తనకి ఎప్పుడైనా ఆఫీస్కి లేట్ అయినప్పుడు కార్లోనే రెడీ అవుతుంది అని చెప్పి దియా గురించి ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. ఈ మధ్య దియా గురించి ఎవరితో అయినా చెప్తున్నా మాట్లాడుతున్నా కూడా నాకు స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దియా గురించి మాట్లాడడం కాదు, ఈవెన్ తన గురించి థింక్ చేసినా కూడా ఇడియట్ లాగా నవ్వుకుంటున్నా అనుకుని నవ్వుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాక ఇందు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. ఎవరితోనో కాదు, విశ్వతోనే. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా తను ప్రజెంట్ ఇందు హస్బెండ్ అనేసి. ఈరోజు మను గొడవ పెట్టుకున్నాడు కదా, తను వెళ్ళిపోయాక ఏదైనా ప్రాబ్లం అయ్యిందా ఏంటి అని తెలుసుకుందామని కాల్ చేస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను అస్తమాటు నన్ను మీట్ అవ్వద్దని. ఈరోజు ఇంత జరిగాక కూడా నువ్వు నాకు కాల్ చేసావంటే ఏంటి అర్థం? ఏం జరిగిందో తెలుసుకుందామని కొంచెం క్యూరియస్ అంతే. మన ప్లాన్ వర్కౌట్ అయిందా అని అడుగుతాడు. థ్యాంక్ గాడ్ సడన్గా ఐడియా వచ్చి నిన్ను మోడలింగ్ ఏజెంట్ అని పరిచయం చేశాను, లేదంటే అడ్డంగా దొరికిపోయేవాళ్ళం. నేను చెప్పిందంతా నమ్మాడు. నా మీద కొంచెం సాఫ్ట్ కార్న్ వచ్చింది. మనుని ఎలా నమ్మించాలో నాకన్నా బాగా ఎవ్వరికీ తెలియదు. తన అమ్మాయిలు ఏడిస్తే అస్సలు చూడలేడు. నేను జస్ట్ ఇలా 2 కన్నీటి చుక్కలు కార్చానో లేదో వెంటనే నా ట్రిక్స్కి పడిపోయాడు. చూడు విందు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు తిరిగి మను లైఫ్లోకి వెళ్ళడం అనేది చాలా స్టూపిడ్ ఐడియా. ఒకవేళ నీకు కిడ్స్ కస్టడీ వచ్చినా సరే తను ఊరుకోడు, అక్కడితో హైకోర్టుకి వెళ్తాడు. ఈ కేసు అలాగే ఉంటే ఒక 10-15 ఏళ్ళు అలాగే సాగుతుంది. సో ప్రాక్టికల్గా ఆలోచించి ఎంతో కొంత మనీ డిమాండ్ చేయి, ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేయి. దాంతో మన లైఫ్ సెటిల్ అయిపోయేలాగా. ఆ తర్వాత మనం ఇండియా వదిలి ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా నువ్వు నేను మన బేబీ అంతే. తర్వాత నా ఫ్రెండ్ కూడా నాకు జాబ్ ఇప్పించడానికి రెడీగా ఉన్నారు. శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనం ఇచ్చిన డబ్బుతో నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి, నేను జాబ్ చేస్తా, అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అంటాడు. ఇందు ఆలోచిస్తుంది. విశ్వ చెప్పింది కూడా కరెక్టే కదా అనుకుంటుంది. మను లైఫ్లోకి ఇప్పుడు తిరిగి రావాలంటే చాలా కష్టము. తిరిగి మళ్ళీ భూషణ్ కోడలు అవ్వాలంటే, అందులోనూ ఇప్పుడు మను ఇందుతో పాటు ఉన్నాడు. తను ఉండగా మళ్ళీ తిరిగి మను లైఫ్లోకి రావడం కష్టమని అనుకుంటుంది. విశ్వ చెప్పినట్టు ఈ ఆపర్చునిటీ ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటుంది. ఇందు కాల్ కట్ చేయగానే తన రూమ్లోకి ఇందు అంటూ మను వస్తాడు. ఇందుకు ఫుల్ భయం
వేసేస్తుంది తన కన్వర్జేషన్ వినేసాడేమో అని. మను అంటూ కొంచెం భయంగా తిరుగుద్ది మను వైపు. నా ఫ్రెండ్ కాంటాక్ట్ నెంబర్ అనేసి ఒక స్లిప్ ఇస్తాడు. తనకి చెన్నైలో ఒక పెద్ద మోడలింగ్ ఏజెన్సీ ఉంది, తనని మీట్ అవ్వు, తను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తుంది, నేను ఆల్రెడీ తనతో మాట్లాడాను అని చెప్తాడు. ఇందుకి కొంచెం టచింగ్గా ఫీల్ అవుతుంది అనమాట మను అలా తన కోసం హెల్ప్ చేస్తున్నాడని. మను ఇదంతా నువ్వు నా కోసం నువ్వు ఇదంతా చేసావా, ఏం అవసరం అంటూ తన గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటుంది. ఈలోపు మను చెప్పనివ్వకుండా తన లిప్స్ని మాట్లాడనివ్వకుండా ఫింగర్ పెట్టేస్తాడు. నో అన్నట్టు తల అడ్డంగా ఊపి స్మైల్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇట్స్ ఓకే అన్నట్టు. మను అలా తన లిప్స్ని టచ్ చేయగానే ఏదోలా అనిపిస్తుంది. తన టచ్ నేను చాలా మిస్ అయ్యాను. ఈవెన్ నేను విశ్వాన్ని మ్యారేజ్ చేసుకున్నా కూడా మను మెమరీస్లో నుంచి అస్సలు బయటకు రాలేకపోయా. గాయస్ నాకు ఇది చెప్పాలని లేదు, తెలుగులో చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. హీఈస్ రియలీ గుడ్ అట్ బెడ్. నేను తన్ని మ్యారేజ్ చేసుకున్నాక తన టచ్, తను నాకు ఇచ్చిన అనుభూతి అది ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తన లుక్స్, తన డీప్ సెక్సీ వాయిస్, తన జెస్టర్స్, తన టచ్ అన్నీ ఇప్పటికీ కూడా లోపల నన్ను ప్రతి క్షణం మళ్ళీ ఆ మూమెంట్ కావాలంటూ నా బాడీలో ప్రతి ఇంచ్ చంపేస్తున్నాయి. తన ఒక్క టచ్ కోసం నా బాడీ తప్పించిపోతుంది. తనతో ఉండి ఉండి అలవాటైపోయి ఇన్నేళ్ళు గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ ఒక్కసారైనా సరే ఆ సుఖాన్ని అనుభవించాలని ఉంది. ఆ దియాకి మనుకి కాంట్రాక్ట్ మ్యారేజ్ అయ్యిందని సపరేట్గా పడుకుంటున్నారు అని తెలిసే వరకు కూడా ప్రతి క్షణం తనని చూసినప్పుడల్లా జలసితో చచ్చిపోయేదాన్ని. ఆ తర్వాత నిజం తెలిసాక 6 months తర్వాత వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోతారని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఆ తింగరి పిల్లకి మను ఎంత ప్లెజర్ ఇస్తాడో, ఎంత హ్యాపీనెస్ ఇస్తాడో అసలు దాని గురించి ఏం తెలియదు. మను చూపించే ప్రేమ కానీ సుఖం కానీ అస్సలు తనకి తెలియకూడదు. వాళ్ళిద్దరూ కలిసి బెడ్ మీద అది చేసుకుంటున్నట్టు ఊహించుకుంటుంటేనే నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. మను నన్ను తప్ప వేరే ఏ అమ్మాయిని టచ్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ని సంవత్సరాలు అలాగే జరుగుతూ వచ్చింది. మను నన్ను తప్ప ఏ అమ్మాయిని టచ్ చేయలేదు. కానీ ఈ దియా వచ్చాక ఎప్పుడైనా మొత్తం చేంజ్ అయిపోయే అవకాశం ఉంది. నేను ఇక్కడ నుంచి మనీ తీసుకుని వీళ్ళ లైఫ్లోంచి వెళ్ళబోయే ముందు దియాని మనుని సపరేట్ చేసే వెళ్ళాలి. ఈలోపు వాళ్ళిద్దరిని అస్సలు కలవనివ్వకూడదు. దియా కనుక ఒక్కసారి కానీ మను టచ్ని ఫీల్ అయితే తను అసలు మనును వదులుకోదు. వాళ్ళిద్దరిని దూరం చేయాలంటే దియాని చంపాల్సిన అవసరం వచ్చినా కూడా తన్ని చంపేస్తా. ఆ తర్వాత తను ఏమైందో ఎవరికి ఏ క్లూ లేకుండా చేసి అప్పుడు ఇక్కడి నుంచి వెళ్తా అనుకుంటుంది. గాయస్ ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. చూసారా ఇందు ఎంత ఈవెల్గా ఉందో, తనకి దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు అన్నట్టు ఆలోచిస్తుంది. కొన్ని కిడ్స్ గురించి, వాళ్ళ ప్రేమ గురించి, ఎక్కడ వాళ్ళకి దగ్గర అయిపోతుందో అని కూడా ఆలోచించట్లేదు. ఫుల్ స్వార్థపరురాలు. తనది తన సుఖం ఇది తప్ప ఇంకేమీ అక్కర్లేదు. మను డౌన్ఫాల్ చూసి మనుకి డివోర్స్ ఇచ్చి తిని దగ్గర నుంచి వెళ్ళిపోయి వేరొకరిని పెళ్లి చేసుకుంది. వాడు డౌన్ఫాల్ అయిపోయాడు దీనివల్ల. ఇందువల్ల తను కూడా పాపం రోడ్డు మీదకి వచ్చేసాడు. ఇప్పుడు తన్ని వదిలేసి మళ్ళీ మను దగ్గరికి వద్దాం అనుకుంది. విశ్వ ఇచ్చిన ఐడియా కూడా బాగానే ఉంది కదా. పిల్లలు కస్టడీ అప్ చెప్పేసి ఎంత ఇస్తే అంత మనీ తీసుకుని వెళ్ళిపోతే తన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, తన ఫ్యామిలీతో ఉండొచ్చు. ఆల్రెడీ ఒక కిడ్ కూడా ఉంది అంటున్నాడు విశ్వ. సో మను కూడా వాళ్ళ కిడ్స్తో హ్యాపీగా దియాతో ఉంటాడో ఏం చేస్తాడో మనకి తెలియదు, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. దియా కాంట్రాక్ట్ వైఫ్ 6 monthsలో వెళ్ళిపోద్దని కూడా తెలుసు. అయినా కూడా వెళ్తూ వెళ్తూ వాళ్ళని విడగొట్టే వెళ్ళాలి అనుకుంటుంది. ఏంటో ఇలాంటి తన గురించి మనకెందుకు లేండి కానీ. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. కనుక స్టోరీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.